వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన రెండో సొరంగం, అది రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి అయిపోయాయి. ఈ మేరకు ఇంజనీరింగ్ సంస్థ ఒక ప్రకటన చేసింది. అంటే వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన రెండు సొరంగాలను పూర్తి చేసేశారు. ఇక మిగిలింది ఆ శ్రీశైలంలోకి కృష్ణా నీళ్ళు వచ్చి చేరగానే అక్కడి నుంచి నల్లమల సాగర్కి తరలించి నల్లమల సాగర్ రిజర్వాయర్కు తరలించి ప్రకాశం, నెల్లూరు, కడప ఈ 3 జిల్లాలలో దాదాపు 15.5 లక్షల ఎకరాలకు సాగునీరు, ఈ 3 జిల్లాల్లో 30 మండలాల్లో ప్రజలకు తాగునీరును కూడా అందించే కార్యక్రమం మొదలవబోతూ ఉంది. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇరిగేషన్ టన్నెల్స్ ఎంత పొడుగో ఇరిగేషన్ టన్నెల్స్ ఏషియా ఖండంలోనే ఏవీ లేవు. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ పూర్తిగా దృష్టి పెట్టి పనులు పూర్తి చేసేసరికి ఈ అద్భుతం అనేది ఆవిష్కృతం జరిగింది. ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ఇంజనీరింగ్ సంస్థ క్లియర్గా చెప్పింది 2019 మే 30 అంటే చంద్రబాబు గారు దిగిపోయేసరికి 7.6 కిలోమీటర్ల సొరంగం పనులు ఉండిపోతే వాటన్నింటినీ పూర్తి చేసేశారు వీళ్ళు అప్పటి నుంచి ఇప్పటి వరకు. యాక్చువల్గా మొదటి టన్నెల్ 2021 జనవరి 13వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు జాతికి అంకితం ఇచ్చారు, ఓపెన్ చేశారు. రెండో టన్నెల్ మిగిలిండే, అది కూడా అయిపోయింది. ఫిబ్రవరి మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని కూడా ప్రారంభించేస్తున్నారు. సో దశాబ్దాల అక్కడి ప్రజల కళ ఇది, దశాబ్దాల కళ వెలిగొండ ప్రాజెక్ట్. రాజశేఖర్ రెడ్డి గారు 2004లో తను ముఖ్యమంత్రి అవ్వగానే జలయజ్ఞం ప్రాజెక్ట్ కింద దీనికోసం దాదాపు 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. అంతా ఆయనే చేశారు. మధ్యలో 2 టన్నెల్స్ అవసరమయ్యాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1,440 కోట్ల రూపాయలు ఏమో కొంచెం అటు ఇటు ఖర్చు పెట్టినట్టున్నారు. కానీ దీన్ని కుంచుకొని ఒక టన్నెల్ పక్కన పెట్టేసి మిగతా కుంచుకొని రకరకాలు ఏదో చేసుకుంటూ పోయారు. అదేం కాలే. పైపెచ్చు రెండో టన్నెల్ పనులు సీఎం రమేష్ కంపెనీకి ఇచ్చారు. దీని చుట్టూ అక్రమాలు జరిగాయి, ప్రభుత్వ సొమ్ము దోచేసుకోవడం కోసం వాళ్ళు చూశారనే విమర్శలు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ చేసుకుంటూ వచ్చింది. జగన్ గారు సీఎం అయిన తర్వాత సీఎం రమేష్కి ఇచ్చినటువంటి ఆ కాంట్రాక్ట్ రద్దు చేసి రివర్స్ టెండరింగ్కి వెళ్ళి ఇందులో మళ్ళీ 61 కోట్ల రూపాయలు మిగిలించి మళ్ళీ మెగా ఇంజనీరింగ్ సంస్థకి ఇస్తే వాళ్ళు విజయవంతంగా పూర్తి చేశారు. మనం గమనించాల్సింది, కొంచెం అటు ఇటు 2 సంవత్సరాల పాటు కరోనాతో టైం అంతా పోయినా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ దీన్ని అనుకున్న సమయానికి పూర్తి చేసింది. దశాబ్దాల దుర్భిక్ష ప్రాంతాల ప్రజల కళను సాకారం చేసి ఒక ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించి ప్రజలకు సాగునీరు అందించబోతూ ఉంది.